వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నిన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 70వ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని మంత్రి నారా లోకేష్ నిర్వహించడం జరిగిందండి. అయితే దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ వాళ్ళే కాదు, సోషల్ మీడియాలో కొంతమంది అనలిస్టులు కానీ లేదంటే సమాజం పట్ల బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది, అంటే గతంలో ఉన్నటువంటి మేధావుల గురించి నేను మాట్లాడటం లేదు, కేవలం ఇక్కడ మంచి కోరుకునే వాళ్ళు కొన్ని కామెంట్స్ చేశారు. ఏంటంటే లోకేష్ ఒక్కడే పని చేస్తే సరిపోతుందా? నిన్న ప్రజా దర్బార్ చూస్తే మాకు అదే అనిపించింది. లోకేష్ దగ్గరికి ఇన్ని వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రదేశాల నుంచి వచ్చారు అంటే మరి అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కానీ ఏం చేస్తున్నారు? ఇన్ఛార్జ్ మంత్రులు ఏం చేస్తున్నారు? ఇన్ని సమస్యలు ఉన్నాయా, లేదంటే ఆల్రెడీ ఉన్న సమస్యలు ఒకసారి ఇచ్చి అవి అవ్వక మళ్ళీ లోకేష్ దగ్గరికి వచ్చారా అని చెప్పి కొంతమంది కొన్ని మెసేజ్లు కూడా పంపించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో లోకేష్ గారు నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో వేలాది మంది ప్రజలు బారులు తీరి తమ సమస్యల గురించి వినతులు సమర్పించారు. లోకేష్ గారు ఇలా ప్రజా దర్బార్ నిర్వహించడం నేడే మొదలుపెట్టారు. 2024 జూన్ 12వ తేదీన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎన్నో రోజుల పాటు ఎన్నో వేల మంది నుంచి వారి విజ్ఞప్తులు స్వీకరించారు. అలాగే చంద్రబాబు గారు కూడా ఎన్నోసార్లు పార్టీ కేంద్ర కార్యాలయంలో వేలాది మంది నుంచి ప్రత్యక్షంగా వినతులు స్వీకరించారు. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఒక స్థాయి కలిగిన నాయకులను పార్టీ అధికారికంగా బాధ్యతలు అప్పగించి ప్రతిరోజు కార్యాలయానికి వచ్చే అవసరార్థుల విజ్ఞప్తులు స్వీకరిస్తున్నారు. వీరికి అదనంగా జనసేన పార్టీ కార్యాలయంలో, బీజేపీ పార్టీ కార్యాలయంలో కూడా నిత్యం ఈ వినతులు తీసుకోవడం అనేది జరుగుతోంది. ఇది ప్రజా దర్బార్ అనేది కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే కాదు, ఇది కూటమి ప్రభుత్వాన్ని ప్రతి పార్టీ కార్యాలయంలో, జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్లో ప్రతి వారం కూడా ఈ ప్రజా దర్బార్ అనేది నిర్వహించి వినతులు అనేవి స్వీకరిస్తూ వస్తున్నారు. ఈ ప్రక్రియ గడిచిన 16 నెలలుగా నిరంతరం కొనసాగుతూనే ఉన్నా కూడా ఇంకా ఇన్ని వేల మంది బార్లు తీరి తమ విజ్ఞప్తులతో వేచి ఉంటున్నారు అంటే లోపం ఎక్కడ ఉంది? దిస్ ఇస్ వాట్ ద హైలైటెడ్ క్వశ్చన్. వెర్ ఇస్ ద ఫాల్ట్? లోపం ఎక్కడ? ఇన్నాళ్లుగా అందుకున్న ఫిర్యాదులు అన్నీ సక్రమంగా సకాలంలో పరిష్కారం అయ్యాయా, లేక అలా వారి సమస్య పరిష్కారం కాకే వారే మళ్ళీ తిరుగుతూ ఉన్నారా? అసలు ఇంతమందికి చెందిన ప్రతి సమస్య రాష్ట్ర పాలకులైన చంద్రబాబు గారు కానీ లేకుంటే లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే పరిష్కరించే సమస్యలా, లేకుంటే గ్రామ, మండల, ఎమ్మెల్యే స్థాయిలో పరిష్కారం అవ్వాల్సిన సమస్యలు కూడా ఇక్కడ వరకు క్యారీ చేస్తూ వస్తున్నారా? ఒకవేళ అదే నిజమైతే సిస్టమేటిక్గా హైరార్కీ ప్రకారం జరగాల్సిన పార్టీ నిర్వహణలు మొత్తం సెంట్రలైజ్గా నిర్వహణ జరగడం ఎంతవరకు సమర్థనీయం? ఎన్ని సవాళ్ళు ఎదురైనా తెలుగుదేశం పార్టీ ఇన్నేళ్లు చిద్విలాసంగా కొనసాగుతుందంటే దానికి ప్రధాన కారణం దాని సంస్థాగత నిర్మాణం. అటువంటిది నేడు ప్రజలకు తమ స్థానిక నాయకత్వం పట్ల నమ్మకం కోల్పోవడం వాంఛనీయం కాదు. వారిలో నమ్మకాన్ని కల్పించి తీరాల్సింది శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు మాత్రమే. నాకు వచ్చి చాలా కాల్స్లో వారు నన్ను అడిగేది, మాకు లోకేష్ గారు అపాయింట్మెంట్ కావాలి అని. ఎందుకు అని అడిగితే వారు చెప్పే పని ఎమ్మెల్యే స్థాయిలో పరిష్కారం అయ్యేవి మాత్రమే వారి పనులు అని. నేను వారిని ఎమ్మెల్యేని కలిశారా, మీ ఎమ్మెల్యేని కలిశారా అని అడిగితే వారి స్పందన సరిగ్గా లేదు అని. కానీ కలవకుంటే ఆయన చుట్టూ వైసీపీ వారిని పెట్టుకున్నారు, వారు మమ్మల్ని కలవనివ్వడం లేదు అని కానీ చెప్తున్నారు. పార్టీ భవిష్యత్తు దృష్ట్యా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది సమర్థనీయం కాదు. పాలన మీద దృష్టి పెట్టాల్సిన చంద్రబాబు గారు, లోకేష్ గారు ఇలా వేలాది మంది నుంచి ప్రత్యక్షంగా వినతులు స్వీకరించడం అన్నిసార్లు సాధ్యం కాదు. అందులో వీరి వరకు వచ్చిన సమస్యలు ఒకవేళ వెంటనే పరిష్కారం కాకుంటే అది మరీ పరువు తక్కువ. కాబట్టి పార్టీ తమ శాసనసభ్యుల మొత్తాన్ని ఒక్కో వారంలో, ఒక్కో రోజు వారి నియోజకవర్గంలో, ఒక్కో మండలానికి కేటాయించి ప్రజల నుంచి వారి వినతులు స్వీకరించి వాటి పరిష్కారం కోసం గట్టిగా కృషి చేయాలి అని ఆదేశించాలి. అమలు జరిగేలా చూడాలి తప్ప ఇలా గుండెగుత్తగా పార్టీ కేంద్ర కార్యాలయం మీదకి తోలడం శ్రేయస్కరం కాదు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలమైన నాయకత్వం ఉండాలి తప్ప బలహీన స్థానిక నాయకత్వం, బలమైన అగ్రనాయకత్వం ఏ విధంగానూ శ్రేయస్కరం కాదు. గ్రామస్థాయి నాయకత్వం, ఎమ్మెల్యేలు అధినాయకత్వానికి బలంగా ఉండి తీరాలి తప్ప అధినాయకత్వం తప్ప మిగతా వాళ్ళందరూ కూడా డమ్మీ కాకూడదు. బట్ అన్ఫార్చునేట్గా మిగతా వాళ్ళందరూ డమ్మీలుగానే ట్రీట్ చేయబడుతున్నారా, లేదు నిజంగానే డమ్మీలుగానే మిగిలిపోయారా? మంత్రివర్గం పరంగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారా అనుకుందాం, పక్కన పెట్టేస్తే ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే, పార్టీ పరంగా ఆ నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జ్, ఇద్దరు ఉంటారు. ఏ సమస్య వచ్చినా ఏమున్నా కానీ ఫస్ట్ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి, లేదు ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు ఇది ఎమ్మెల్యే గారి చేతిలో లేనటువంటిది, ఇది ఎమ్మెల్యే గారు తీర్చేటువంటి సమస్య కాదు, ఇది ఖచ్చితంగా మంత్రి గారి దగ్గరికి వెళ్ళాలి. దానికి ఆ సమస్య ఏ సబ్జెక్టుకి సంబంధించిందో ఆ మంత్రి గారి దగ్గరికి పంపించేటువంటి ప్రయత్నం అదే ఎమ్మెల్యే దగ్గర ఉండి చేయాలి, సీరియస్నెస్ని బట్టి. అట్ ద సేమ్ టైం ఒకవేళ వీళ్ళ చేతుల్లో కూడా లేదు అన్నప్పుడు, మంత్రుల చేతుల్లో కూడా లేదు అంటే
అప్పుడు ఇంకేం చేయాలి? ఇది మంత్రులు కూడా చేయలేరు అంటే, క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు కూడా దీన్ని చేయలేరు అంటే, అప్పుడు ఫర్దర్గా లాస్ట్ ఆప్షన్ కింద ముఖ్యమంత్రి, తర్వాత ఉప ముఖ్యమంత్రి, తర్వాత లోకేష్. అంటే లోకేష్ని ఎందుకు అంటున్నాను అంటే, ఇటీవల కాలంలో చాలామంది చెప్తున్నారు లోకేష్ని నెంబర్ 3 పొజిషన్లో, కూటమిలో నెంబర్ 3 పొజిషన్లో ఆయన్నే ఉంచుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి బాండింగ్, వాళ్ళ పనితీరు వేరుగా ఉంటే లోకేష్ పనితీరు వేరుగా ఉంది అంటున్నారు కాబట్టే ఆ పేరు యాడ్ చేయడం. సో అల్టిమేట్గా అక్కడ డెసిషన్ తీసుకోవాల్సింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇలా ఉండాలి తప్ప హైరార్కీ అనేది లేదు అక్కడ పంచాయతీ లెవెల్లో ఉన్నా సరే డైరెక్ట్గా ఎమ్మెల్యే దగ్గరికి, ఎమ్మెల్యే కూడా కాదు, డైరెక్ట్గా మినిస్టర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం, లోకేష్ దగ్గరికి వెళ్ళిపోవడం, పార్టీ ఆఫీస్కి మా సమస్య మీరే తీర్చాలి. అన్ని సమస్యలు వాళ్ళే తీర్చేటట్టయితే మీరు ఎమ్మెల్యేలను ఎందుకు ఎన్నుకున్నారు? అక్కడ ఉండేటువంటి అధికారులు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? అన్యాయం జరిగిందా? కేసు పెట్టాలి. కేసు పెట్టి పోలీస్ స్టేషన్కి వెళ్తాం, కేసు అక్కడ క్లియర్ అవ్వట్లేదు, వాళ్ళే ఇబ్బంది పెడుతున్నారంటే ఇంకోటి చేయొచ్చు. పార్టీ పరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటే పార్టీ కార్యాలయంలో ఇంకా చాలామంది నేతలు ఉన్నారు, అలాగే పార్టీ పరంగా ఇన్ఛార్జీలు ఉన్నారు, వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఇలా కాకుండా మొత్తం అన్నీ కూడా లోకేష్ దగ్గరికి వెళ్తే మిగతా ఎమ్మెల్యేలు అందరూ డమ్మీలు కాకుండా ఇంకేమవుతారు? అందులోనూ మొదటిసారి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు ఈసారి. మరి వాళ్ళు కూడా ఇదే రకమైనటువంటి పనితీరుని అలవాటు చేసుకుంటే ప్రతి ఒక్కరిని కూడా మన దగ్గర ఏం కాదులే, డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపో మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్ళిపోతే వాళ్ళు చూసుకుంటారు. ఏదంటే నేను ప్రజా దర్బార్ పెట్టినప్పుడు లోకేష్ దానికి దాదాపుగా 4,000 నుంచి 5,000 మంది ప్రజలు రావడమా, మా వినతులు తీసుకోండి అని ఇవ్వడమా? ఆయన అంత ఓపికతోనూ వినతులను తీసుకొని దేనికి దాన్ని సెగ్రిగేట్ చేసుకొని ఆదేశాలు ఇవ్వడమా? ఏం జరుగుతుంది స్టేట్లో? కొంతమంది విమర్శకులు మాత్రం చెప్పేటువంటిది ఏంటంటే, పరిపాలనా పగ్గాల్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా లోకేష్ చేతిలో పెట్టడానికి కసరత్తు జరుగుతోంది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అందుకని చెప్పే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అంటున్నారు. అది కూడా వాస్తవమేనా? ఒకవేళ ఇదే అయితే మాత్రం చాలా ఇబ్బందులు ఫేస్ చేయాలి కూటమిలోనే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తారు. అండ్ డెఫినెట్గా అది కారణం కాకూడదని అనుకుందాం. అట్ ద సేమ్ టైం ఏదైతే వీళ్ళు చేయాల్సినటువంటి పనులు ఉన్నాయో ఎమ్మెల్యేలు వాళ్ళు చేయకుండా, నియోజకవర్గ ఇన్ఛార్జీలు చేయకుండా వైసీపీ వాళ్ళని తీసుకొచ్చారు ఇది అంటే, దాంట్లో కూడా తెలుగుదేశం పార్టీదే తప్పు ఉంది, అట్ ద సేమ్ టైం జనసేనది కూడా తప్పు ఉంది కొంచెం. ఎందుకంటే వైసీపీ వాళ్ళని చేర్చుకున్నారు, వాళ్ళ అనుచరులు వాళ్ళందరూ వచ్చిన తర్వాత అందరూ జనసేన లేదంటే తెలుగుదేశం పార్టీ అయిపోతారు. కానీ ఇన్నాళ్ళు కష్టపడినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాకుండా కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి న్యాయం జరుగుతుంది, మిగతా వాళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది అంటే అది వీళ్ళు చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధమే, అందులో డౌట్ లేదు. సో ఇక్కడ కూడా అదే పరిగణలోకి తీసుకోవాలి. సో అప్సన్ రాజేష్ గారు చెప్పినట్టు మిగిలిన వాళ్ళు ఎవరు డమ్మీ కాకూడదు, అధినాయకత్వం తప్ప మిగతా వాళ్ళు బలంగా ఉండి తీరాలి, బలగంగా ఉండి తీరాలి వీళ్ళందరూ కూడా అని చెప్తున్నారు. మరి దాన్ని పాటిస్తారా? లేదు పాటించకుండా మా ఇష్టం, మేము ఇలాగే ఉంటాం, మేము ఇదే చేస్తామంటారా? దానికి తగ్గ ప్రతిఫలాన్ని కూడా త్వరలోనే పొందేస్తారు. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.